హాయ్ గైస్. ఐ నో నా హెయిర్ కేర్ వీడియోస్ వల్ల నేను మీకు బాగా తెలుసు. ఈరోజైతే ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను మిర్రర్ ముందు నుంచొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. నా హెయిర్ చూసుకొని. నాకు హెయిర్ అంటే చాలా ఇష్టము. బట్ దాన్ని అంత డ్యామేజ్ చేశానా, అంత ఇన్‌హ్యూమన్‌గా యాక్ట్ చేశానా ఆ హెయిర్ మీద అనిపిచ్చింది. నాలాగా మీరెవరైనా ఇలానే హీటింగ్ టూల్స్ అప్లై చేసి ఆర్ సమ్ అదర్ రీజన్స్ మీ హెయిర్ డ్యామేజ్ చేసుకొనుంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ నేను చెప్పాల్సింది నా హెయిర్ డ్యామేజ్ ఎలా అయింది. నేను నా హెయిర్ చాలా కర్లీ ఉంటది. అండ్ చాలా ఫ్రిజీ ఉంటది. సో, కర్లీ హెయిర్ అంటేనే ఫ్రిజీ హెయిర్ అందరికీ తెలిసిందే. సో, నాకు నచ్చేది గాదు. ఒకసారి ఒక 300, 400 పెట్టి స్ట్రెయిట్‌నర్ కొన్నాను. దాంతో స్ట్రెయిట్నింగ్ చేసినాను. చాలా బావుంది. లెంత్ వచ్చింది. బౌన్సీగా ఉంది అనిపిచ్చి ఇక ఒక 1500, 1700 కెరాటిన్ స్ట్రెయిట్‌నర్ కొన్నాను. 240 టెంపరేచర్ మీద వీక్‌కి ట్వైస్ చేసేదాన్ని నేను. సో, ఆఫీస్‌కి వెళ్ళిన ప్రతిసారి చేసేదాన్ని. అది నా కర్ల్స్‌ని స్ట్రెయిట్ చేయాలంటే టెంపరేచర్ ఎక్కువ వాడేదాన్ని. సో దట్ అలా గ్రాడ్యుయల్లీ నా హెయిర్ మొత్తం డెడ్ అయిపోయి, దాంట్లో ఉన్న ప్రాణం పోయి, అది ఎందుకు పనికి రాకుండా పోయింది. అస్సలు నేను ఇలా హెయిర్ మీద వాటర్ పోసినా అసలు ఆ వాటర్ తీసుకునేది కాదు. బికాజ్ దాంట్లో ఏం లేదు లైఫ్ అసలు. అంత డ్యామేజ్ చేశాను. అదొక్కటే కాదు. సో, నా ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఒకేసారి హిట్ అయ్యాయి నాకు. సో, చాలా వర్క్ లైఫ్ టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ స్లీప్ లేకపోవడం ఇవన్నీ ఒకదానికొకటి తోడయ్యి నా హెయిర్ అయితే డ్యామేజ్ అయింది. ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి నా హెయిర్ ఎంత లెంత్ ఉండేదో మీకు తెలుసు. హిప్ దాకా ఉండేది. సో, అక్కడ దాకా డ్యామేజ్ అయిపోయింది. ఏం లేదు, మీకు పిక్చర్స్ అటాచ్ చేస్తాను. ఒక డెడ్ హెయిర్ ఏదో గడ్డిలాగా ఉండేది. అసలు నేను అల్లినా కూడా అల్లిన ఫీలింగ్ వచ్చేది కాదు. అండ్ నా వాల్యూమ్ చూసినారా ఎంత ఉంటుందో. అది ఎలా అయిందంటే మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను. ఇంత సన్నగా అయిపోయింది అసలు. అల్లితే అసలు ఏ మాత్రం లేదు. నాకేం జేయాలో గూడా తెలీదు. నేను ఏడ్చిన రోజులు గూడా ఉన్నాయి. అండ్ నేను యూట్యూబ్ వీడియోస్ చాలా చూసాను. సో, అందులో అందరూ హెయిర్ ప్యాక్స్ చెప్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ గురించి మాట్లాడుతున్నారు. హెయిర్ ప్యాక్స్ పెడితే నార్మల్ అయిపోద్దంటున్నారు గానీ, ఐ ట్రైడ్ 3 మంత్స్. నాకర్థమైపోయింది. ఇది ఎందుకు పనికి రావట్లేదు. నా టైం వేస్ట్ అని జెప్పి. సో, ఇంగ్లీష్ ఛానెల్స్ జూసాను. అక్కడ ఏం తెలిసిందంటే చాపింగ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆప్షన్ అండ్ ద ఓన్లీ ఆప్షన్ అని చెప్పారు. సో, చాప్ చేస్తేనే బికాజ్ ఇంకెందుకు ఆ డెడ్ హెయిర్ పెట్టుకొని నువ్వేం ప్రోటీన్స్ తీసుకున్నా, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా అదేం వర్తీ కాదు కదా. ఎంత లెంత్ ఉంటే ఏంటి, నీ హెయిర్ మంచిగా లేకపోతే ఎంత లెంత్ ఉంటే ఏం ప్రయోజనం. సో, నాకు అది తెలిసాక చాలా టైం పట్టింది యాక్సెప్ట్ చేసి హెయిర్ కట్ చేసే ధైర్యం తీసుకోవడానికి. బికాజ్ నాకు హెయిర్ కట్స్ పడవు. సో, ఇలా కాదు అని చెప్పి ఒక వన్ ఫైన్ డే ఐ టుక్ ద డెసిషన్. హెయిర్ చాప్ అయితే చేసినాను. అట్లీస్ట్ ఇంత చేసుంటాను. సో, ఐ విల్ అటాచ్ ద పిక్చర్ హియర్. అండ్ నాకు బాధ అనిపించింది కానీ, ఆ హెయిర్ చూస్తే ఎవరు బాధపడరు. అంత చండాలంగా, అంత లైఫ్‌లెస్‌గా, అంత డ్యామేజ్డ్‌గా ఉంది. సో, అది పోవడమే బెస్ట్ అనుకున్నాను. సో, ఇక్కడి దాకా డ్యామేజ్ అయింది. ఇక్కడి దాకా కట్ చేయలేను గదా. సో, ఐయామ్ టేకింగ్ టైమ్. ఒకేసారి చాపింగ్ ఇవ్వకుండా 2, 3 సిట్టింగ్స్ చేద్దాం అనుకున్నాను. సో దట్ నాకు అంత పెద్ద చాప్ చేశాను, నా హెయిర్ చిన్నదయిపోయింది అన్న ఫీలింగ్ రావద్దని. సో, ఫస్ట్ చేశాక అప్పటికి చాలా డ్యామేజ్డ్ హెయిర్ ఉంది. మళ్ళీ ఇక్కడి దాకా ఉంది. నాకేం పెద్ద అనిపించలేదు. దెన్ 5-6 మంత్స్ తర్వాత తిరుపతి వెళ్ళాము. సో, అక్కడ గూడా ఇంత చాప్ జేసినాను. ఇక్కడికొచ్చింది హెయిర్. ఐయామ్ వెరీ మచ్ హ్యాపీ. సో, నా డ్యామేజ్డ్ హెయిర్ అంతా పోయింది. అండ్ స్టిల్ 1 ఆర్ 2 ఇంచెస్ అక్కడక్కడ ఉంది. మొత్తం పోయిందని చెప్పను. సో, దాని తర్వాత ఏం చేశానంటే ప్రతి మంత్ ఒక హాఫ్ ఇంచో నాకు కనిపించినంత డ్యామేజ్ హెయిర్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ కట్ చేసేదాన్ని కాదు. బట్ ప్రతి మంత్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా 6 మంత్స్ కట్ చేశాను. సో, నేను ఎలా రియలైజ్ అయ్యానో చెప్తాను. నా హెయిర్ మొత్తం పోయింది. ఇంకేం లేదు అని చెప్పి. సో, ఎప్పుడు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు 6 పార్టిషన్స్ దాకా వచ్చేది. సో, 6 పార్టిషన్స్ తీసి హై టెంపరేచర్‌లో స్ట్రైట్నింగ్ చేసేదాన్ని. అలా గ్రాడ్యుయల్లీ అది 4 పార్టిషన్స్ అయింది. గమనిస్తున్నాను గానీ అంత పట్టించుకోలేదు. సో, ఈ స్లీప్ సైకిల్స్, ప్రాపర్ ఫుడ్ ఇవి లేకపోవడం వల్ల అది గ్రాడ్యుయల్‌గా అసలు చాలా థిన్‌గా అయిపోయింది హెయిర్. అది నాకు అర్థమయ్యే పాటికి నా హ్యాండ్స్‌లో ఏం లేదు. సో, మొత్తం అయిపోయింది అప్పటికే. దట్స్ ద వర్స్ట్ థింగ్. సో, ముందే మన హెయిర్ కొంచెం తేడా వచ్చినా మనకు అర్థమైపోద్ది. మనం స్నానం చేస్తుంటే హెయిర్ ఫాల్ గానీ, మన జుట్టు దువ్వుతుంటే హెయిర్ ఫాల్ రెగ్యులర్‌గా కన్నా ఎక్కువ అవుతుందంటే మనం ఏదో మిస్టేక్స్ చేస్తున్నట్టే. సో, చూసుకోండి. ఎయిదర్ ఫుడ్ పరంగా అయినా ఆర్ ఎల్స్ మీరు యూజ్ చేస్తున్న ఆయిల్స్ ఆర్ మీరు యూజ్ చేస్తున్న షాంపూస్ వల్లనో. సో, నేను
నేను అంతా అయిపోయాక తెలుసుకున్నాను. సో, దాని తర్వాత ఆ రివైవ్ చేసే ప్రయత్నం చేషినా గూడా అది వర్కౌట్ అవ్వలేదు. సో, నాకు దొరికిన ఓన్లీ ఆప్షన్ చాపే. సో, మీకు చెప్పినట్టు నేను చాప్ చేశాను. 3 టైమ్స్ చాప్ చేశాక సో, మోస్ట్‌లీ డ్యామేజ్ హెయిర్ అంతా పోయింది. ఇక హెల్తీ హెయిర్ రావడం స్టార్ట్ అయింది. అండ్ నా వాల్యూమ్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఊరికే ఏం రాదు గదా! అంత హెయిర్ డ్యామేజ్ చేషినాక. సో, ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. ఈసారి మాత్రం కేర్ తీసుకున్నాను. బికాజ్ నాకు హెయిర్ అంటే చాలా ఇష్టము. వాట్ ఐ డిడ్ వాజ్ సో ప్రాపర్ ఫుడ్ ఈస్ ద గేమ్ చేంజర్ అని చెప్పాలి. మీ హెయిర్ ఊడిపోతున్న ముందు మీ ఫుడ్, స్లీప్ సైకిల్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ ఇండైరెక్ట్‌గా హెయిర్ కేర్ మీదే పడతది నాకు తెలిసినంత వరకు. సో, డైరెక్ట్‌గా బాడీ డ్యామేజ్ చేస్తది అది వేరే విషయం. బట్ ఇండైరెక్ట్‌లీ హెయిర్ మీద కూడా చాలా డ్యామేజ్ అవుతది. అండ్ ఈ హ్యాబిట్స్ మార్చుకుంటే ఇండైరెక్ట్‌గా హెయిర్ గ్రోత్‌కి కూడా ప్రమోట్ అవుతది. సో, ఏం లేదు మార్నింగ్ నేను నట్స్ అండ్ సీడ్స్ అండ్ ఒక ఫ్రూట్ తీసుకొని ఒక షేక్ చేసుకునేదాన్ని షుగర్ లేకుండా చాలా బాగుండేది. అండ్ ఒక ఆమ్లా షాట్ తీసుకునేదాన్ని. అండ్ ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకునేదాన్ని. అంటే ఎంటైర్ డేలో అట్లీస్ట్ 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకునేదాన్ని. ఏం లేదు ర్యాండమ్‌గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, ఎళ్లి కరివేపాకు తీసుకొని తినేసేదాన్ని. సో, అట్లా చిన్న చిన్న విషయాలే చాలా హెల్ప్ అయినాయి హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవ్వడానికి. అండ్ హెయిర్ ప్యాక్ యూజ్ చేసేదాన్ని. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. సో, కొంచెం ఫ్యాట్ లాస్ కూడా అయ్యాను. సో, సన్నగా కూడా అయ్యాను. దట్ ఆల్సో హెల్ప్డ్ మీ ఎ లాట్. సో, ఆఫ్టర్ 1 ఇయర్ దిస్ ఈజ్ మై హెయిర్. సో, చాలా బౌన్సీగా, చాలా నా న్యాచురల్ కర్ల్స్. ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నా గ్రోత్ కూడా పెరుగుద్ది నాకు నమ్మకం ఉంది. బికాజ్ ఐ సీన్ ద రిజల్ట్స్. ఇక్కడ కట్ చేసిన నేను ఇప్పుడు ఇదంతా గ్రోత్ చూస్తున్నట్టే. అండ్ నా హెయిర్ ఫ్రిజీ ఉంటది. ఇగో ఇక్కడ ఫ్రిజీ ఉంది మీరు చూస్తే. ఇందులో ఇంకా డెడ్ హెయిర్ ఉంది. సో, ఇవి బ్యాంగ్స్. నేను బెంగుళూరు వెళ్ళేటప్పుడు కట్ చేపించిన బ్యాంగ్స్. సో, అవి ఇంకా కలవలేదు. ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉంటాం కదా బ్యాంగ్స్ అంటే. బ్యాంగ్స్‌కి పెట్టినంత స్ట్రైట్నింగ్ ఇంకా దేనికి పెట్టుండను. సో, అవి చాలా డెడ్ ఉన్నాయి. వాటిని ఏం చేయాలో ఒక ప్రాపర్ కర్ల్ సలూన్‌కెళ్ళి కట్ చేపించాలని ప్లాను. సో, ఇది గైస్ ఒకవేళ మీకు నాలాగా హెయిర్ స్ట్రైట్నింగ్ టూల్స్ వల్ల డ్యామేజ్ జరిగి సో వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని చెప్పి హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తుంటే మాత్రం బంద్ చేయండి. నాకు తెలిసిన వరకు పెద్ద హెల్ప్ ఏం జరగదు దానివల్ల. బంద్ చేసి హెయిర్ కట్ చేసుకోండి. మీది ఏదైతే డ్యామేజ్ అయిందో డ్యామేజ్ అయిన హెయిర్ మొత్తం కట్ చేయండి. నాలాగా ఒకేసారి అంత హెయిర్ కట్ చేయలేనప్పుడు సిట్టింగ్స్ 2-3 సిట్టింగ్స్ తీసుకొని కట్ చేయండి. మీకు పోయిన ఫీలింగ్ కూడా రాదు. అండ్ ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ ప్రాపర్ హెయిర్ కేర్ చేయండి. మంచిగా ఆయిల్ పెట్టుకోండి, మంచిగా హెయిర్ ప్యాక్స్ తీసుకోండి. అండ్ ప్రాపర్ ఫుడ్ ఈజ్ ద గేమ్ చేంజర్. అండ్ ఫుడ్తో పాటు ఇంకొక గేమ్ చేంజరు దిస్ హెల్ప్డ్ మీ అ లాట్. నేను ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. క్యూట్ వాటర్ బాటిల్. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తాం కదా అమ్మాయిలకి క్యూట్ వాటర్ బాటిల్ కావాలి అని చెప్పి. సో, అలా ఒక క్యూట్ వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. ముందు చూసుకోవడానికి క్యూట్‌గా ఉండేలాగా. దాని తర్వాత నేను ఒక గోల్ పెట్టుకున్నాను. అట్లీస్ట్ 3 టైమ్స్ రీఫిల్ చేయాలి ఆ బాటిల్ అని 1 లీటర్ బాటిల్. సో, అలా కంటిన్యూస్‌గా ఒక 6-7 మంత్స్ చేసినాను. సో, ఇప్పుడు చేస్తున్నాను. బట్ అంత ప్రాపర్‌గా చేయట్లేదు. సో, వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్. అండ్ ఫుడ్ ఈజ్ ద గేమ్ చేంజర్. సో, అండ్ ప్రాపర్ హెయిర్ కేర్ ఈజ్ ద గేమ్ చేంజర్. ఇలా 3-4 అనుకోండి. సో, ఇవన్నీ చేస్తే మీ హెయిర్ కూడా ఇలానే అవుతది. ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా మీరు గట్టిగా వెనక్కి తీసుకురావచ్చు. బట్ ఉన్న హెయిర్‌నే వెనక్కి తీసుకొస్తానంటే మాత్రం నమ్మకండి. అది అవ్వదు. అంత డెడ్ అయిపోయి, అంత హార్ష్‌గా ట్రీట్ చేసిన హెయిర్ నేనైతే చాలా ఇన్‌హ్యూమన్‌గా యాక్ట్ చేసినా అనిపించింది. ఇంకా ఇప్పటికి 1.5 ఇయర్ పైన అవుతుంది. నేను ఒక స్ట్రైట్నింగ్ టూల్ గానీ, ఒక బ్లో డ్రై గానీ ఆర్ ఎల్స్ డ్రైయర్ కూడా పెట్టట్లేదు. దాంట్లో నుంచి కూడా హీట్ వస్తదని అలా చూసుకుంటున్నాను. అండ్ సాటిన్ పిల్లోస్ ఇవి యూజ్ చేయండి. సాటిన్ కవర్స్ ఉంటాయి. అవి యూజ్ చేసేయండి పడుకునే ముందు మీకు ఎక్కువ ఫ్రీజ్ ఉంటే. సో, నా హెయిర్ చాలా మంచిగా ఉంది. సో, ఇది గైస్ నేను చెప్పాలనుకుంటుంది. నా డ్యామేజ్డ్ హెయిర్ జర్నీ. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మీతో నా హెయిర్ గ్రోత్ జర్నీ షేర్ చేసుకున్నాను. నా ప్యాక్స్ చెప్పాను. నా ఆయిల్స్ చెప్పాను. అండ్ దెన్ ఇలా ఒకరోజు నా హెయిర్ డ్యామేజ్ వీడియో కూడా చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. విచ్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్. నాకే జరిగింది. సో, మీకు తెలుసు నా ఛానెల్‌లో అంతా నా లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్సెసే ఉంటాయి. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్. అస్సలు నేను ఏదో చెయ్యాలి కదా వీడియో అని అయితే చేయట్లేదు. నా కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్, నేను పడ్డ బాధలు. ఇలా ఎవరైనా ఫేస్ చేస్తున్నా నాకు కమెంట్ చేయండి. అండ్ దెన్ ఐ విల్ రిప్లై టు యూ. ఐ విల్ గో త్రూ ఆల్ యువర్ కమెంట్స్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ గైస్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇక మీకు కనిపిస్తూనే ఉంటాను. సో, ఐ యామ్ బ్యాక్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ.